కచుడు పార్ట్ 3. ఈ మాటలు వింటున్న దేవయానికి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. అప్పటికి గాని ఆమెకు తాను వింటున్నది లోపలి చెవితో కాదని, అవి బయటి చెవికి వినిపించే స్థూల శబ్దాలేనని తోచనే లేదు. ఆ మాట తెలిసేసరికి ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. పద్మాసనంలోంచి లేచి ఆమె తన పాదాల మీద నిలబడేలోగా శుక్రాచార్యుడు సమాధిలోకి పోయాడు. కచుడు 4 అడుగులు ముందుకు వేసి పెరటి చెట్ల గుబుర్లలోకి దూరి నాడీ మండలాన్ని ఏకాగ్రం చేసి ఆకాశంలోకి లేస్తూ ఉన్నాడు. దేవయానికి ఒళ్ళు తెలియలేదు. ఒక్క దూకున పెరట్లోకి పరిగెత్తి ఖచా ఖచా అని సన్నగా అరుస్తూ కచుణ్ణి కొంగు పట్టుకు కిందికి గుంజేసింది. కచుడికి ఏకాగ్రత చెదిరి ఆకాశగమన ప్రయత్నం ఆగిపోయింది. దేవయాని సన్నగా ఏడుస్తోంది. కచుడి ముంజేతిని ప్రేమగా నిమురుతోంది. ఏదో చెప్పాలని ఆతుర్దా పడుతోంది. ఎప్పుడూ గడుసుగా ఉండే ఆ చలాకీ పిల్ల ఇప్పుడు తత్తరపడుతోంది. మాటల కోసం వెతుక్కుంటుంది. కచుడు సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో ఏదో మత్తు స్పష్టంగా కనిపిస్తోంది. అతను నిబ్బరంగా నిలబడి తన చేతిని మెల్లిగా వెనక్కు తీసుకున్నాడు. దేవయాని కొంచెం తేరుకొని మెల్లిగా మాటలు మొదలు పెట్టింది. దేవయాని, కచా కచా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోగలవా? కచుడు, శిష్యులకు మార్గనిర్దేశం చేసేది గురువుల ఆజ్ఞ కదా. దేవయాని, నేను నిన్ను కంటికి రెప్పలాగా కాచుకున్నానే, ఆ కృతజ్ఞతైనా లేదా? కచుడు, కృతజ్ఞత ఉంటే మాత్రం పేదలు దొరలకు ఏమి సమర్పించగలరు? దేవయాని, నువ్వు నా మనసు దోచిన వలపుల దొరవు కాదా? కచుడు, చెల్లి, ఏం మాటలివి? దేవయాని, ఆ పిచ్చి పిలుపు పిలిచి మీ దేవజాతి బుద్ధి చూపించుకున్నావు. ఏ వలపు లేకుండానే అన్ని పూల గుత్తులు ఇచ్చావా? ఇన్ని మాటలెందుకు? నా వల్ల 3 సార్లు బతికి బట్ట కట్టిన వాడివి, నాకే ద్రోహం చేస్తావా? కచుడు, బాగా చెప్పావు దేవయాని. దేవయానపు ప్రాణాల గమనాగమనాల మార్గాలన్నీ ధ్యాన వీధులలో దర్శించిన యోగినీమణివి. నీకు తెలియదా నేనెలా బతికానని? ఈ కచుడు నీకు వలపుల దొర అంటున్నావు. నువ్వు వలచింది ఏ కచుణ్ణి? ఒక కచుడు బృహస్పతి దంపతుల గర్భవాసాన మలిన మాంసకండగా జన్మించినవాడు. ముక్కలైన పీనుగ కండాలు అతుక్కొని లేచి నిలబడ్డ పిశాచం 2వ కచుడు. ముక్కలు ముక్కలై చెల్లాచెదురై కుళ్ళిపోయిన మాంసపు ముద్దల్లోంచి దేక్కుంటూ ముందుకు వచ్చిన పురుగు 3వ కచుడు. పిడికెడు బూడిదై పానీయ ద్రావకంలో తడిసి మళ్లీ మొలకెత్తిన గడ్డిపరక 4వ కచుడు. ఈ గడ్డిపరక నీతో పాటు ఒకే తండ్రి గర్భాన్ని పంచుకొని పుట్టిన నికృష్ట జీవి. వీళ్ళల్లో ఏ కచుడు నీ వలపుల దొర? దేవయాని, నీ వాగ్దాటితో నన్ను బెంబేలు పెట్టకు. శరీరాలు ఎన్ని రకాలుగా ఉంటేనేమి, కచుడు ఒక్కడే కదా. కచుడు, అదే నన్నిప్పుడు మెలిపెడుతున్న చిక్కు ప్రశ్న. ఒకే జన్మలో 3 మరణాలు, 4 శరీరాలు. ఒక శరీరం పుట్టింది, పెరిగింది, ముక్కలు ముక్కలైపోయింది, చివరికి బూడిదైపోయింది. అయినా నేనుగానే ఉన్నాను. ఈ శరీరాలు లేనప్పుడు నేనుగానే ఉన్నాను. ఇవి ఉన్నప్పుడు నేనుగానే ఉన్నాను. ఆ నేను ఎవరిని? నేను కచుడ్నా? కచుడనే పేరు ఆ శరీరం ముక్కలైనప్పుడే పోయి ఉండాలి. అది బూడిదైపోయినప్పుడే పోవాలి. ఈ బూడిద పురుగు కూడా కచుడేనా? వీడు కచుడేననటానికి ప్రమాణమేమిటి? వీడే కచుడైతే బూడిదగా ఉన్న నేనెవన్ని? దివ్య దృష్టితో దేవలోకాలను చూసే నీకు ఈ ప్రశ్న పుట్టడం లేదా? దేవయాని, నా దొరా, నీ పిచ్చి వేదాంతాలు వినిపించకు. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నా ప్రాణాలు పోసి నీ ప్రాణాలు నిలిపాను. ఆ కృతజ్ఞత నిలుపుకో. కచుడు, ఆ కృతజ్ఞతే చెబుతోంది చెల్లి. నువ్వు నేను ఒకే గర్భంలోంచి వెలువడ్డ జీవులం. గురుదేవులు కూడా నన్ను తన పుత్రుడన్నారు, గమనించుకో. దేవయాని, ఖచా, నా సహనాన్ని పరీక్షించకు. ఆయన నిన్ను పుత్రుడు అన్నారు, తండ్రి అన్నారు. ఆ ముసలి మాటలకు లెక్కేమిటి? అవి కేవలం ప్రేమ వచనాలు. అల్లుడు కూడా పుత్రుడి వంటి వాడే. నా కోసం రాజాది రాజులు వెంటపడ్డారు. వీరాది వీరులు వెర్రి వెంగలప్పలై నా చుట్టూ తిరిగారు. అయినా నేను నా మనసులో నీకే గుడి కట్టాను. ఆ గుడిలో దేవుడివి నువ్వే, నా ప్రాణనాథుడివి నువ్వే. నా గుండె గుడికి ప్రాణప్రతిష్ఠ చేయటమే నీ ధర్మం. కచుడు, చెల్లి, గుండెలు, గుడులు ఇలాంటి మాటలన్నీ శరీరం ఉన్న వాళ్ళకి చెల్లవచ్చు. ఆడి బూడిదైన ధూళి జీవులకు ఈ మాటలు ఎలా చెల్లుతాయి? ధర్మం మాట ఎత్తావు కనుక నీకు మళ్ళీ మరొకసారి చెబుతున్నాను. నేను నిన్ను ఎప్పుడూ అల్లరి చెల్లిగానే చూశాను. పైగా మనం ఇప్పుడు ఒకే గర్భవాసాన జన్మించిన సోదరీ సోదరులం. ఇది నాకు నీకు కూడా పరమ ధర్మం. నాకు ప్రాణప్రదానం చేసిన మృత సంజీవిని విద్య ప్రమాణంగా నీ క్షేమం కోరి ఈ మాట చెబుతున్నాను. దేవయాని,
కచ, నీకు గర్వం తలకెక్కింది. నీలో దేవజాతి బుద్ధి రెక్కలు విప్పుతోంది. మృత సంజీవిని విద్య లభించిందన్న గర్వంతో గురుపుత్రినే ధిక్కరించి మాట్లాడుతున్నావు. నీకే కాదు, నాకు యోగశక్తులున్నాయి, గుర్తుంచుకో. నీకు గర్వాన్ని ఇంతగా తలకెక్కించిన నీ మృత సంజీవిని విద్య నీకు ఫలించకుండుగాక. కచుడు, పిచ్చి చెల్లి, క్రోధావేశం మహాయోగులను భ్రష్టులను చేస్తుంది. నువ్వు గమనించుకున్నావో లేదో, నీ జీవనాడుల్లో నువ్వు ఇన్నాళ్లుగా కూడబెట్టుకున్న యోగశక్తి అంతా ఈ శాపంతో అడుగంటిపోయింది. ఇది నీకు తీరని నష్టం. నువ్వు గురుపుత్రివి కనుక నీ శాపం ఫలించుగాక. ఈ మంత్రం నాకు పనిచేయకపోయినా నా వల్ల ఉపదేశం పొందిన వారికి పరిపూర్ణంగా ఫలిస్తుంది. దానివల్ల నాకు రాజకీయాల బెడద తప్పుతుంది. ఆ విధంగా నీ శాపం నాకు వరమే అవుతోంది. నేను నీకు ప్రతి శాపం పెట్టను. కానీ బ్రహ్మర్షి వంశంలో పుట్టి బ్రహ్మ విద్యలో ప్రవేశం సంపాదించి యోగ విద్యలో ఉత్తమ స్థితికి చేరి కూడా ఇంద్రియ లౌల్యంతో ధర్మ తిరస్కారం చేశావు కనుక, యోగ శక్తులను దుర్వినియోగం చేసుకున్నావు కనుక నీ భవిష్యత్తు ఏం కాబోతుందో కొంచెం చెబుతాను విను. బ్రహ్మర్షి వంశాలలో పుట్టిన వాళ్ళెవ్వరికీ, అంతెందుకు సామాన్య ఋషి వంశాలలో పుట్టిన వాళ్ళెవ్వరికీ కూడా నువ్వు భార్యగా పనికిరావు. అంతకంటే తక్కువ వాడెవడో నీకు భర్తగా కావాల్సిందే. భర్త లేకుండా బ్రతికే యోగ్యత కూడా నీలో కనిపించడం లేదు. పేరుకు దేవయానివే గాని దేవయానపు స్వర్గ మార్గం కూడా నీకు అందుతుందో లేదు. నాకు బాధగా ఉంది చెల్లి. మనస్సును కూడదీసుకో. దొరికిన భర్తను జాగ్రత్తగా సేవించుకో. ఉన్నంతలో జీవితాన్ని ఉన్నత మార్గానికి మళ్లించుకో. దేవయాని, కచా, కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. ఆడది వలచి వచ్చిందనే అలుసుతో మాట్లాడుతున్నావు. శాపం పెట్టనంటూనే శాపం పెట్టేశావు. నీ శాప ప్రభావంతో నా నాడులు కుంగదీసుకుపోతున్నట్లుగా ఉన్నాయి. అయినా మీ దేవతలకు రహస్య విద్యలేవో ఉన్నాయి. నీలో తపోవ్యయం ఏమీ జరిగినట్లు కనిపించటం లేదు. నాకింత అవమానము అపకారం చేసిన తర్వాత నేనింకా నీ వెంట పడతాననుకోకు. నా కంటికింక నువ్వు కనిపించబోకు. కచుడు, శుభం చెల్లి. మరుక్షణమే కచుడు అంతర్ధానమైపోయాడు. దేవయాని దిమ్మెరపోయి ఆ వెన్నెల వెలుగుల్లో కచుడి కోసం నలుదిక్కులా పరికించి చూసింది. ఇతనిందాక ఆకాశగమనం చేయబోయాడు. ఇప్పుడు అంతర్ధాన విద్యనే చూపించేశాడు. తన దగ్గర ఇన్ని దివ్య శక్తులున్నాయని నాకెన్నడూ చూపించలేదు. వీరి ధ్యానాలన్నీ వెర్రిమొర్రి ధ్యానాలని నేను అనుకున్నాను. నా చిట్టి పొట్టి శక్తులకే నేను పొంగిపోయాను. ఇతనిలో ఇంత అంతఃసారం దాగి ఉందా? అందుకే నాన్నగారు ఆ మహావిద్యను ఇతనికి ప్రసాదించారా? నేనేమీ ఆలోచించలేకపోయాను, ఏమీ అందుకోలేకపోయాను. ఇంత అందం ఉండి కోరుకున్న వాణ్ణి లొంగదీసుకోలేకపోయాను. ఛీ, నా తెలివెందుకు, నా సొగసెందుకు, నా హొయలెందుకు? దేవయాని ఆత్మగతపు మాటలు క్రమక్రమంగా ఏడుపు రాగాలుగా మారి ఆమె నేల మీద కూలబడి తల బాదుకుంటూ కొంతసేపు ఏడ్చి మెల్లిగా లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. శుక్రాచార్యుడు నిశ్చల సమాధిలో అలాగే ఉన్నాడు. అది చూసి దేవయాని కూడా ధ్యానంలో కూర్చోవాలని ప్రయత్నం చేసింది. మనస్సు ఏమాత్రమూ లొంగలేదు. అంతకు ముందు అవలీలగా లొంగి వచ్చే నాడులు బిగిసిపోయిన బెండుల్లాగా మొరాయించాయి. దేవయానికి తాను యోగ భ్రష్టురాలునయ్యానని బాగా తెలిసి వచ్చింది. అయినా మొండి పట్టుదలగా కొనసాగించిన ధ్యాన ప్రయత్నంలో తనకు తెలియకుండానే నిద్ర ముంచుకు వచ్చింది. అక్కడే వాలి నిద్రపోయింది. అక్కడ అంతర్ధాన విద్యతో మాయమైన కచుడు మరుక్షణంలో తండ్రి ఎదుట ప్రత్యక్షమై జరిగిందంతా విన్నవించాడు. బృహస్పతి గురుదేవుడు కచుణ్ణి గుండెకు నిండుగా కౌగిలించుకొని బ్రహ్మ విద్యా ప్రాప్తిరస్తు అని దీవించాడు. చూసారా, ఉచ్చ నీచాలెరుగని వ్యామోహంలో ప్రేమ కూతలు కూసిన దేవయాని బ్రతుకు ఎలా యోగ భ్రష్ట స్థితికి వెళ్ళిందో గమనించారా? ధర్మ మార్గాన్ని నమ్ముకొని దేవకార్యం కోసం ప్రాణాలొడ్డి ఇంద్రియ వ్యామోహాలకు దూరంగా సంచరించిన కచకుమారుడికి ఎటువంటి మహావిజయం లభించిందో చూసారా? ఇప్పటికే ధర్మ మార్గ మహిమ కూడా మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. అయినా కచ దేవయానుల ఉత్తర జీవితాలలో ఏమి జరిగిందో తెలుసుకుంటేనే గాని అధర్మ మార్గముల పతనం ఎలా ఉంటుందో, ధర్మ మార్గముల ఉత్తమగతి ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియదు. అందుకే ఆ పై విషయాలను కూడా రేఖామాత్రంగా తెలుసుకుందాం. మున్ముందుగా భగ్న ప్రేమికురాలైన దేవయాని జీవితం ఎలా సాగిందో గమనిద్దాం.
స్వాతంత్రం అనే భ్రాంతిలో పడి విచ్చలవిడిగా ప్రవర్తించటాన్నే సంస్కృతిగా భావిస్తున్న యువతీ యువకుల సంఖ్య పెరుగుతున్న ఈ వికట యుగ సంధిలో అలాంటి సంస్కృతి యొక్క భవితవ్యం ఎలా ఉండబోతోందో వివరించుకునేందుకోసం అలనాటి కచ దేవయానుల చరిత్రను మనం పరిశీలిస్తున్నాం. దేవ సంస్కృతికి వారసుడైన కచుడు రాక్షస సంస్కృతిని నెత్తికెత్తుకున్న దేవయాని విభిన్న ధృవాలే అయినప్పటికీ దేవయాని యొక్క జన్యు స్రవంతిలో దాగి ఉన్న పురాతన పుణ్య సంస్కార లేఖల వల్ల ఆమె కచుడు మీద మోజుపడ్డది. ఆ మోజును తన నూతన రాక్షస సంస్కృతి విధానాలతోనే పెంచుకుంది. చివరకు ఆమె ప్రేమ విఫలమైపోయింది. ఈ ప్రేమ వైఫల్య క్రమంలో ఆమె చిన్నతనం నుంచి పోగు చేసుకుంటూ వచ్చిన పుణ్య సంపద కూడా బూడిదైపోయింది. అటు దేవ సంస్కృతి మార్గం నుంచి విషమెత్తు కూడా చలించకుండా మేరు ధీరుడై నిలిచిన కచకుమారుడు విజయకేతనం చేతదాల్చి నిబ్బరంగా నిజ గృహోన్ముఖుడయ్యాడు. ఇంతవరకు చెప్పుకొని ఉన్నాం. ఇక ఆ పైన వారిరువురి జీవితాలు ఏ దారిన సాగాయో, ఏ గమ్యాలకు చేరాయో మనం పరిశీలించవలసి ఉంది. కచుడు అలా అర్ధాంతరంగా ఆకాశ మార్గంలో అంతర్ధానమైన తర్వాత దేవయాని తన లోపల చెలరేగుతున్న పగ సెగలకు తట్టుకోలేక అడవుల వెంట వెర్రిదానిలాగా రోజుల తరబడి తిరిగింది. ఆ తర్వాత మెల్లిగా తేరుకొని తన పూర్వ తపోబలాన్ని మళ్లీ పుంజుకోవాలని కృషి చేసింది. కానీ ఆ విషయంలో పూర్తిగా ఓడిపోయింది. ప్రాణాయామపు పట్టులను పట్టుకోలేకపోయింది. నాడీ మార్గాలలో ప్రవహించే ప్రాణశక్తి దారలను గుర్తించలేకపోయింది. మొరాయించే మొండి మనస్సును గదమాయించలేకపోయింది. ఇంత కుస్తీ పడుతోంది గాని తన తండ్రి తనకు సద్గురువు కదా, ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి తన సమస్యను విన్నవించుకుందాం అనే ఆలోచనే చేయలేకపోయింది. చివరికి విసుగెత్తి ఆ ప్రయత్నం ఆపేసి ఈ మాటు ఊరి వీధుల వెంట పచార్లు మొదలుపెట్టింది. వీధుల్లో తిరుగుతున్నా కొద్దీ రాక్షస యువకుల గుసగుసలు వినిపించడం పెరిగింది. రాక్షస యువక వర్గాల్లో కచుడి విషయం ఇప్పుడు ఒక వేడివేడి చర్చా విషయంగా ఉంది. కొందరు కచుడు పారిపోయాడు అంటున్నారు. కొందరు వాణ్ణి శుక్రాచార్యుల వారే గెంటేశారు అంటున్నారు. కొందరు వాడికి దేవయానికి చెడింది అంటున్నారు, అందుకే అది వాణ్ణి గెంటేసింది అంటున్నారు. కొందరు వాడే దీన్ని మోసం చేసి నట్టెట్టా ముంచి పారిపోయాడంటున్నారు. అందుకే ఇది వెర్రిమొహం వేసుకొని పిచ్చిదానిలాగా వీధుల వెంట తిరుగుతోందంటున్నారు. శుక్రాచార్యుల వారు బయటికే రాలేకపోతున్నారంటున్నారు. ఇదిలా ఉండగా కచుణ్ణి హత్య చేసిన యువక వర్గంలో కొత్త కలకలం బయలుదేరింది. కచుడు కాలి బూడిదైనా కూడా శుక్రాచార్యుల వారు ఏమీ హడావిడి చేయటం లేదేమి? ఈ దేవయాని ఊరుకునే రకం కాదే, ఇదెందుకు గోల చేయటం లేదు? దీనిలో ఉన్న రహస్యం ఏమిటి? ఇది వాళ్ళ ఆతుర్ద. ఇంతలో మెల్లిగా స్వర్గరాజ్యం నుంచి కొత్త గాలి వార్తలు మొదలైనాయి. కచుడక్కడ కనిపించాడట అని కొందరు అంటున్నారు. కొందరు అవి గాలి వార్తలని కొట్టి పారేస్తున్నారు. ఈలోగా మరణించిన దేవలోకపు వీరుల్లో కొందరు మళ్లీ జీవిస్తున్నారనే వార్త సుడిగాలిలాగా రాక్షస రాజ్యంలో చిందులు తొక్కింది. ఈ వార్త చెవిన పడ్డాక రాక్షస రాజ్యమంతా ఉలిక్కి పడ్డది గాని శుక్రాచార్యుల ముఖంలో గాని దేవయాని ముఖంలో గాని ఏ ఉలికిపాటు కనిపించటం లేదు. ఇది మరో కొత్త వార్తగా రాక్షస రాజ్యంలో మొలకెత్తి చిలవలు పలవలుగా సాగి సాగి చివరకు రాక్షస రాజైన వృషపర్వ చక్రవర్తి చెవిలోకి పాకింది. అతను గంభీర స్వభావుడు కనుక తల పంకించి మౌనంగా ఉండిపోయాడు. రాక్షస యువ వర్గాలు అలా మౌనంగా ఊరుకోలేదు. అవి గుసగుసలతో మొదలుపెట్టి బహిరంగ వాక్యాల దాకా ముందడుగులు వేశాయి. ఈ అడుగులు దేవయానిలో కొత్త రకం ఉక్రోషాలను రేకెత్తిస్తున్నాయి. ఆమెకు రాజ్యంలో ఉన్న యువతీ యువకులంతా తన గురించే మాట్లాడుకుంటున్నట్లు, తన పరాజయాన్ని అడుగడుగునా ఎత్తి పొడుస్తున్నట్లు తోచసాగింది. దానితో ఆమెలో ఆత్మన్యూనత భావం పెరిగిపోయి అది ఆత్మాధిక్య భావంగా కొమ్ములు విరజిమ్మసాగింది. తత్ఫలితంగా ఆమె ఇదివరటి కన్నా విలువైన రాజవస్త్రాలను రాజాభరణాలను ధరించి సరాసరి రాజ అంతఃపురానికే చేరి రాజకన్యలతో పాటుగా ఆటలు పాటలు మొదలు పెట్టింది. శుక్రాచార్య పుత్రికను ఎవరు ఆపగలరు? ఎవరు ప్రశ్నించగలరు? మహారాణి గారే మొహమాట పడిపోయి ఆమెకు స్వాగత వచనాలు పలుకుతుంటే మిగిలిన వారేమి చేయగలరు? కానీ చక్రవర్తి పుత్రి శర్మిష్ఠా రాకుమారికి దేవయాని దూకుడు నచ్చటం లేదు. బహిరంగంగా తిట్టి పంపేద్దామంటే తల్లి ఒప్పుకోవటం లేదు. అదీగాక ఎంతైనా తన పాతకాలపు సహాధ్యాయిని మొరటుగా చీదరించటానికి తన నాగరిక సంస్కారం అంగీకరించటం లేదు. అందువల్ల ఆమె అయిష్టంగానే అయినా దేవయానితో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంది.
నిజానికి దేవయాని కన్నా శర్మిష్ఠే అందగత్తె. శరీర బలంలోనూ బుద్ధి బలంలోనూ కూడా ఆమె మిన్న. ధనబలం సంగతి సరే సరి, కాని దేవయాని వెనకాల ఉన్న శుక్రాచార్యుల తపోబలానికి జంకి అందరూ దేవయానినే స్తుతి చేస్తూ ఉండటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. దీన్ని ఇప్పుడు దేవయాని మరింత తీవ్రంగా ఆస్వాదిస్తోంది. అందుకే ఆమె ఇప్పుడు రాజకుమారితో తప్పితే మరొకరితో జత కట్టటమే లేదు. ఈ పనిలో దేవయానికి 2 లాభాలున్నాయి. తన స్థాయి పెరగటం ఒకటి, శర్మిష్ఠతో కలిసి ఉంటే ఇతర రాక్షస యువక వర్గాలు ఎత్తిపొడుపుల గోల తనకు ఉండదు. రాజకుమారి దరిదాపుల్లోకి వచ్చే ధైర్యం ఆ యువకుల్లో ఎవరికీ ఉండదు. ఇది దేవయానికి 2వ లాభం. క్రమంగా శర్మిష్ఠ కూడా దేవయాని స్నేహానికి, పొగరుబోతు హాస్యాలకి, ఆత్మస్థుతులకు అలవాటు పడిపోయింది. కొంతకాలం గడిచేసరికి తన స్థాయిని పెంచుకోవటం కోసం దేవయాని గూర్నిక అనే ఒక పరిచారికను పెట్టుకుంది. దానికి కూడా మంచి మంచి దుస్తులు కుట్టించి, ఆభరణాలు తగిలించి దాన్ని తనతో పాటుగా అంతఃపుర విహారాలకు తీసుకుపోతూ ఉండేది. ఈ నడమంత్రపు సిరితో ఆ గూర్నికకు ఒళ్ళు పులకరించి, పళ్ళు పులిసి, తల పొగరు వేషాలు కొన్ని వేస్తున్నా కాదనే సాహసం రాణివాసపు పరివారంలో ఎవరికీ లేకపోయింది. ఒక రోజున రాజకుమారి శర్మిష్ఠ ఒక పథకం వేసింది. దాని ప్రభావంతో దేవయాని తన పరిచారికను వేరే పని మీద దూరంగా పంపవలసి వచ్చింది. ఆ సమయంలో ఉన్నట్టుండి రాకుమారి నదిలో జలక్రీడలకు బయలుదేరింది. రాణివాసపు సేనా స్త్రీలు క్షణాల్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. శర్మిష్ఠ వెంట పరివారం ఉంది. దేవయానికి పక్కన ఒక్క పరిచారిక కూడా లేదు. అందుకే ఇవాళ సుడిగాలి తీవ్రంగా ఉంది, వాన పడ్డా పడవచ్చు, కనుక ఇవాళ నది క్రీడ వద్దు అని దేవయాని ఒక హుకుం పారేసింది. కానీ రాజకన్యల్లో ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. పైగా ఎదురు హాస్యాలు చేశారు. అది దేవయానికి కంటగింపుగా ఉంది. కానీ తను ఇప్పుడు జలక్రీడకు వెళ్ళకపోతే తన స్థాయి పడిపోయిందని మిగిలిన వారు అనుకోవచ్చు. ఆ భయంతో ఆమె రాజకుమారి వెంట జలక్రీడలకు బయలుదేరింది. చుట్టూతా ఆడపరివారపు కాపలా బలంగా ఉంది కనుక ఆడపిల్లలంతా నిర్భయంగా తమ వస్త్రాలను ఒడ్డున వదిలేసి జలకాలాటల కోసం నదిలోకి దిగారు. వానగాలులు తీవ్రంగా ఉన్నా లెక్క చేయకుండా ఈతలు కొడుతూ, పాటలు పాడుకుంటూ, పందాలు వేసుకుంటూ ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు. దేవయాని పూర్తిగా జలక్రీడల్లో మునిగిపోయింది. ఇంతలో ఉన్నట్లుండి వాన చినుకులు మొదలైన దాంతో జలకాలాడే వారంతా పరుగులు తీసుకుంటూ, ఒకరినొకరు తోసుకుంటూ, నవ్వుకుంటూ, తుల్లుకుంటూ ఒడ్డు మీదికి వచ్చి ఎవరి చేతికి అందిన వస్త్రాలను వారు ధరిస్తున్నారు. ఇలా ధరించటంలో ఒకరి దుస్తులు మరొకరికి కొంతవరకు మారుతున్నాయి. దాన్ని కూడా పెద్ద హాస్యంగా తీసుకుని గోలగోలగా నవ్వుకుంటున్నారు. ఈ నవ్వుల గోలలో ఎలా వెనుకపడ్డదో గాని దేవయాని బాగా వెనుకపడ్డది. ఆమె తీసుకుంటూ ముందుకు వచ్చేసరికి ఆమె దుస్తుల్ని రాజపుత్రి శర్మిష్ఠ ధరించేసి చెట్టు కిందకి పరిగెత్తుతుంది. దేవయాని కూడా రాజవస్త్రాల వంటి వస్త్రాలనే ధరించి ఉంది గనుక శర్మిష్ఠ అనాలోచితంగా ఇలా చేసింది. కానీ దేవయాని దీన్ని గుర్తించి నా దుస్తులు నాకు ఇచ్చేయమని గోల చేసింది. అక్కడ ఉన్నాయి కదా, అవి కట్టుకోవే అని దూరం నుంచే అరిచింది శర్మిష్ఠ. నువ్వు విడిచిన బట్టలు నేను కట్టుకుంటానా? నేనెవర్ని అనుకున్నావు? గురుపుత్రిని, దేవయాని గర్జించింది. ఇవి నేనిప్పుడు విడిచి నీకిస్తే మాత్రం అవి కట్టి విడిచినవి కావా? దిశములగా ఉన్నావు, కాకులు పుడిచెను, త్వరగా ఏదో ఓటి కట్టుకోవే హాస్యాలాడింది శర్మిష్ఠ. మా నాన్న దయ మీద బతుకుతున్నారే మీరంతా, నన్నే ఎగతాళి పట్టిస్తావా? నిన్నేం చేస్తానో చూడు అంటూ ఒళ్ళు మరిచిన కోపంతో శర్మిష్ఠ వైపు పరుగులు తీసింది దేవయాని. ఏం కూసావు? మా నాన్న దగ్గర జీతగాడే మీ నాన్న. నువ్వు నాకు దాసపుత్రివి, అర్థం చేసుకో. నువ్వు నన్ను చేసేదేమిటి? నేను వీరపుత్రిని అంటూ ఎదురు పరుగులు తీసింది శర్మిష్ఠ. తక్కిన కన్యకలు ఈ హఠాత్ పరిణామంలో బిక్క చచ్చిపోయారు, భయంతో బిగుసుపోయారు. వాళ్ళు తేరుకొని ధైర్యం తెచ్చుకొని ఇద్దరినీ విడదీద్దామనే ముందుకు వచ్చే లోపలే శర్మిష్ఠ దేవయానులు కోడి పెట్టల్లాగా జుట్టు పట్టుకొని తలపడటం, తోసులాడుకోవటం, గుద్దుకోవటం, ఆ మల్ల యుద్ధంలో దేవయాని నీరస పడిపోవటం, శర్మిష్ఠ తోసే తోపులకు తట్టుకోలేక వెనక్కు జరుగుతున్న దేవయాని దగ్గరలోనే ఉన్న ఒక పాడు బావిలోకి జారిపోవటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి.
ఈ హఠాత్ పరిణామానికి రాజకన్యలు, చెలికత్తెలు అందరూ మ్రాను పడిపోయారు. శర్మిష్ఠ మాత్రం రోషంతో రొప్పుకుంటూ రండే పోదాం అంటూ అందర్నీ అదిలించి ముందుకు నడిచింది. దాంతో మిగిలిన కన్యకలు మారు మాట్లాడలేక బావిలో పడ్డ దేవయాని బ్రతికి ఉందో లేదో కూడా పట్టించుకోకుండా శర్మిష్ఠ వెంట వెళ్ళిపోయారు. ఆమె కనుసన్నల బలంతో అక్కడి కాపలా వాళ్ళు కూడా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటిదాకా అత్యంత రక్షిత స్థలంగా ఉన్న ఆ ప్రదేశం క్షణాల్లో దిక్కుమాలిన నిర్జల స్థలంగా మారిపోయింది. బావిలో పడ్డ దేవయాని చేతికి దొరికిన అడవి తీగను పట్టుకొని వేళ్లాడుతూ బిక్కంగా పైకి కిందకి చూసింది. దేవుడి దయ కొద్దిగా ఉన్నట్టుంది. ఆ బావి పూర్తిగా ఎండిపోయి ఉంది. నీళ్లు లేనే లేవు. అందుకే గాబాలు ఆ బావి నిండా అడవి తీగలు తెగ బలిసి అడ్డదిడ్డంగా అల్లుకొని ఉన్నాయి. ఆ తీగల్లో ఒక తీగే తనను ఇప్పుడు రక్షిస్తోంది. కానీ కిందంతా పొదగా ఉంది. ఆ పొదల్లో ఏ పురుగు పుట్ర ఉందో తెలీదు. చేతులు పీక్కుపోతున్నాయి. ఎవరో ఒకరు వచ్చి పైకి లాగుతారులే అన్న ధైర్యంతో దేవయాని కొంతసేపు బికంగా మౌనంగా అలాగే వేలాడుతూ ఉండిపోయింది. కానీ ఎక్కడా మనిషి అలికిడి వినిపించటం లేదు. వాన సందడి త్వరలోనే ఆగిపోయింది. క్రమంగా బికం చచ్చిపోయి దేవయాని తన స్నేహితురాల్ని బిగ్గరగా పిలవటం మొదలుపెట్టింది. ఎంతసేపటికి ఎవరూ బదులు పలకపోయేసరికి ఏడుపు గొంతుతో అరవటం మొదలుపెట్టింది.